హే గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. మీలో ఎంతమంది రోజు ఈ రెడ్ కలర్ జ్యూస్ తాగుతున్నారు? అదేనండి, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్, ఏబీసీ జ్యూస్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో చాలామంది ఆ జ్యూస్ తాగుతున్నారు. ఎందుకంటే దానివల్ల అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, ఓన్లీ హెల్త్ పరంగానే కాదు, స్కిన్ వైజ్గా కూడా అది మనల్ని చాలా హెల్తీగా ఉంచుతుంది. మనం బయట నుంచి మెరిసిపోకుండా లోపల నుంచి కూడా మెరిసిపోవాలి కాబట్టి ఈ రోజు నుంచి 7 days ఆ జ్యూస్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. యాపిల్, బీట్రూట్, క్యారెట్ మీడియంగా ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి మనం స్టెయినర్తో స్టెయిన్ చేసేస్తే సరిపోతుంది. ఇందులో నేను షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు. మీకు స్వీట్నెస్ కావాలి అంటే మీరు హనీ వేసుకోవచ్చు. ఇంకా లెమన్ కూడా పిండి తాగితేనే మనం తాగగలం, ఎందుకంటే ఇన్ని వెజిటేబుల్స్ జ్యూస్ కాబట్టి మనకు అంతగా ఎక్కదు. మనలాంటి వాళ్ళకి, ఎప్పుడు తాగలేని వాళ్ళకైతే ఎక్కదు, రొటీన్గా తాగే వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. ఏంట్రా బాబు, ఈ మధ్య నాకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోతుంది. నాకు ఆ జ్యూస్ మొత్తం ఒక గ్లాస్ జార్కి వచ్చింది. ఇది ఎలా తాగాలి ఏంటి అంటే, మార్నింగ్ ఏమీ తినకుండా ఫస్ట్ బ్రష్ చేయగానే జ్యూస్ తాగేసి అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అప్పుడే జ్యూస్ అనేది మన లోపలికి వెళ్ళి మంచిగా అబ్జర్వ్ చేసి పనిచేస్తుంది అనమాట. మనం తినేసిన తర్వాత తాగితే అన్నిటితో పాటు మిక్స్ అయిపోయి ఒకదానికి ఒక రియాక్షన్ అయ్యి మనకి దీనివల్ల ఏ బెనిఫిట్ ఉండదు. సో మీరు పడగడుపున తాగడానికి ట్రై చేయండి. సో ఈ 30 days మొత్తం వీక్ ఒక డీటాక్స్ జ్యూస్ ఆర్ డీటాక్స్ వాటర్ తాగుదాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డీటాక్స్ వాటర్ కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు గాయ్స్.